ఈ అదో పని చేసినప్పుడు మేము ఒకసారి కూడా గుర్తుకు రాలేదారా? ఊరుకో అమ్మా, ఇప్పుడు ఏమైందని? నేను బాగానే ఉన్నాను కదా. ఎలా ఉన్నావురా ఇప్పుడు? పర్లేదు మామ, బాగానే ఉన్నాను. మామ, దివ్య ఏమైనా ఫోన్ చేసిందా? రే, అది ఎప్పుడు నిన్ను మర్చిపోయి ఇన్స్టాలో వాళ్ళ బావతో రీల్స్ చేసుకుంటుంది. కానీ నువ్వు మాత్రం ఇక్కడ తన్నే తలుచుకొని నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటున్నావు. రేయ్, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? అయినా నిజమైన ప్రేమ దూరం అయితే ఏడవాలి కానీ నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పి మోసం చేసి అమ్మాయి దూరం ఎందుకు సంతోషపడాలరా? ఇలా పిచ్చి పనులు చేసి ఫ్యామిలీని ఎందుకురా బాధ పెట్టడం? రేయ్, అయినా లవ్లో అయినా లైఫ్లో అయినా ఫెయిల్యూర్ వస్తే అక్కడే ఆగిపోకూడదు మామ, ముందుకు వెళ్తూ ఉండాలి. మామ, నాకు ఒకటి అర్థం కాదు. లైఫ్ అంతా మనతోనే ఉంటానని చెప్పి అలా ఎలా వదిలి వెళ్ళిపోతారు మామ? రే ఉమా, ఇంకా ఆ విషయం గురించి వదిలేరా. రేయ్, నువ్వైనా చెప్పరా. రే, ఒకప్పుడు ఎలా ఉండేవాడివి? అందరు నవ్విస్తూ నవ్వుతూ చాలా హ్యాపీగా ఉండేవాడు. కానీ ఇప్పుడు నేను ఈ పొజిషన్లో చూస్తుంటే నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను మామ. మామా, నా ఓన్ రేటింగ్స్లో ఒక విషయం చెప్పమంటావా? అమ్మాయిల ప్రేమ ఎండాకాలంలో వచ్చి వర్షం లాంటి చల్లగా ఉందని ఆనందపడేలోపే ఎండొచ్చి ఆనందాన్ని మొత్తం దూరం పెట్టేస్తుంది. వా, ఏం చెప్పాడ్రా? మామా, ఇంకోటి చెప్పమంటావా నా ఓన్ రేటింగ్స్లో? రే, ఇంకా చాలరా, నాకు నవ్వేంత ఓపిక కూడా లేదురా. రే, నువ్వు ఉండరా. సరేరా, నువ్వు రెస్ట్ తీసుకో, మేము వెళ్తాం. జాగ్రత్త. మావా, మీరు మాత్రం ఎవరిని లవ్ చేయొద్దు మావా. సరే మామ, నువ్వు జాగ్రత్త. బాయ్.